అర్థమైందా? హాయ్ గాయ్స్, నేను మీ స్టార్. ఈరోజు ఎక్కడికి వచ్చాం గాయస్ అంటే మనం జామ తోటకి వచ్చాం గాయస్. చూడండి, మా బామ్మతో వచ్చాను జామ తోటకి. హాయ్ గాయస్, చూడండి గాయస్, కళ్ళజోడు వచ్చారు. వీడికి కూడా కళ్ళజోడు పెట్టాను. ఇక మేము ఇద్దరం జామ తోటని దున్నేస్తాం. చూడండి, చేనుకు వచ్చాను చూడడానికి. బురద నీళ్ళు పెట్టే పని లేకుండా బురదుంది. నైట్ వర్షం పడ్డది కదా, అందుకనే. నీకు చేనుకి ఎంత వస్తున్నాయి జామకాయలు? ఎన్ని గంటలుగా వస్తున్నాయి? క్వింటాల్ లెక్క అమ్ముతారా లేకపోతే బాక్స్ లెక్క మీరు అమ్మేది? ఎంత బాక్స్ ఎంత? డోర్ డెలివరీ ఏమైనా చేస్తారా మీరు? జామకాయ చూపి మా సబ్స్క్రైబర్లకి మరి చూపి. ఎక్కడున్నాయో ఇంకా వాళ్ళే కాయలు పిందెలు పడ్డాయి. ఇంకో మొత్తం బురదే గాయస్. చూడండి, మొత్తం చెప్పులు అయితే చూడండి ఎట్టేయో నాయి. చూడండి గాయస్, మా చేను జామకాయలు అడ్బెట్టాలి. ఎన్ని రోజులకు వస్తుంది పంట? శుభమతి జనాలకి చెప్పురా, ఎన్ని రోజులకు వస్తుంది పంట? 4 నెలలకు. కాయలు మా కాయలు ఇంకా చూడండి గాయస్, జామకాయలు అంటారు వీటిని. మీకు తెలుసులే, నేను చెప్పకూడదు. ఆల్రెడీ ఒకటి తింటున్నాను, ఇంకోటి కోసుకోవాలనుకుంటున్నాను. ఇది కోసుకున్నాను, తీయకుండా తినేద్దాం. ఇంకా చేను బురద బురదకుంది గ్యాస్. వాన బాగా పడుతుంది పెద్దగా. రా ఒకసారి దగ్గర రా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పు మా నాన్నకి. ఇలా చూసుకుంటూ వస్తుంటే గాయస్, ఇప్పుడేమో ఏంటిది ఇది? ఒర్రే నాణ్యం, అయ్యా బంగారు నాణ్యం. మేము నడుచుకుంటూ వస్తుంటే గాయస్ మాకు ఈ నాణ్యం దొరికింది. పురాతన కాలమైన నాణ్యం ఇది. చూడండి గాయస్ ఎంత బాగుందో. తాతల ముత్తాతలు నాటి నాణ్యం ఇది. చూడండి గాయస్, మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి గాయస్, అవును గాయస్, ఇలాంటి నాణ్యాలు మళ్ళీ మళ్ళీ మీకు కావాలంటే మా లాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తాయి గాయస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.